Hello, welcome to My Dreams Academy, Dilshuk Nagar. So, myself Purushottam Gandham, and in this video, I will discuss about TS SPDCL Junior Lineman. So, for this notification, today we got the notification for TS SPDCL Junior Lineman. What are the important dates? All JLM aspirants you need to remember. So, I will discuss in this video. So, and important dates and miss syllabus and దీనికి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. సో ఆ మొత్తం పాయింట్స్ కీ పాయింట్స్ మొత్తం మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మనకు నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని రిలీజ్ అయినాయి అంటే, సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 1000. సో 1000 పోస్టులు రిలీజ్ అయినాయి. సో ఇట్స్ ఎ హ్యూజ్ నోటిఫికేషన్. సో మనకి ఇది బెటర్ అవకాశము, సో మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో మనకి అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి, సో మీ జూనియర్ లైన్మెన్ ఎవరైతే ఎలిజిబుల్, సో మన జూనియర్ లైన్మెన్కి ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అందరూ జూనియర్ లైన్మెన్కి ఎలిజిబులే, అండ్ వొకేషనల్ స్టూడెంట్స్ కూడా జూనియర్ లైన్మెన్కి ఎలిజిబులే. సో ఐటీఐ ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసిన అందరు స్టూడెంట్స్ యూనిటీ రిమెంబర్ ద డేట్. సో ఎప్పుడు మనం అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో అంటే, సో అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 19th. సో 19th, దిస్ మంత్ ఆఫ్ 19th 2022. అండ్ నెక్స్ట్ సో లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. సో ఈ డేట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సార్. సో ఎందుకంటే ఎవ్వరు మర్చిపోవద్దు. సో జూనియర్ లైన్మెన్ అప్లై చేసుకునే వాళ్ళు, సో యూ నీడ్ టు అప్లై జూనియర్ లైన్మెన్. సో ఎప్పటి వరకు అంటే 8th 6 2022. సో June 8th వరకు మీరు సో అప్లై చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద లాస్ట్ డేట్ యూ నీడ్ టు అప్లై ఫర్ జూనియర్ లైన్మెన్. సో ఈ జూనియర్ లైన్మెన్ డేట్స్ అండ్ వీటికంటే ఇంపార్టెంట్ ఏంటి, సో అప్లై చేసినాం, కానీ అప్లై చేసినాక సో మనం ఎఫెక్టివ్గా గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ ఎగ్జామ్ డేట్. ఎప్పుడు సార్ అంటే July 17th 2022. సో దిస్ ఈస్ ద సో మెయిన్ డేట్ ఎవ్రీ JLM స్టూడెంట్ హ్యాస్ టు రిమెంబర్. ఓకే, సో హియర్ how we need to prepare and so the question paper type అంటే క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే, సో ఫస్ట్ సో TS SPDCL జూనియర్ లైన్మెన్ సో మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్ సో 65 టెక్నికల్ ఉంటాయి. సో 65 అండ్ 15 నాన్ టెక్నికల్ ఉంటాయి. 65 టెక్నికల్, 15 నాన్ టెక్నికల్. సో ఈ 80 క్వశ్చన్స్ అటెండ్ చేయడానికి సో మనకుండే టైము 2 hours. సో ఎంత టైం ఉంటుంది సార్ అంటే 2 hours టైం ఉంటుంది. 2 hours టైంలో మనం 80 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. ఈ 80 క్వశ్చన్స్లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళకి సో JLM జాబ్ వస్తుంది. సో మన టార్గెట్ ఏంది, సో ఎన్ని మార్క్స్ అయితే పాసిబుల్ అయితే అన్ని మార్క్స్ మనం స్కోర్ చేసుకోవాలి. సో దానికి సో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి. సో ఇన్ దిల్సుఖ్ నగర్ మై డ్రీమ్స్ అకాడమీ వీఆర్ ప్రొవైడింగ్ కోచింగ్ ఫర్ జూనియర్ లైన్మెన్ TS SPDCL అండ్ వీ విల్ కవర్ TS NPDCL ఆల్సో. ఓకే, సో ఇక్కడ in My Dreams Academy Dilshuk Nagar, so we have online coaching, offline coaching. So the coaching and the batch starts from so offline batch and online batch. So for online, so all JLM students you need to download. So మీరు ఏం చేయాలంటే సింపుల్గా ప్లే స్టోర్కి వెళ్ళి మై డ్రీమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మై డ్రీమ్ అకాడమీ యాప్లో మీకు ఆన్లైన్ కంటెంట్ మొత్తం ఉంటుంది. సో ఈజీగా మీరు ఆన్లైన్ ప్రిపేర్ అవ్వచ్చు మై డ్రీమ్ అకాడమీ యాప్ నుంచి. ఓకే, సో మై డ్రీమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆన్లైన్ వస్తుంది. అండ్ ఆఫ్లైన్ సో మనకి 16/5/2022. సో 16th రోజు 16th ఆఫ్ దిస్ మంత్ సో వీఆర్ స్టార్టింగ్ ఏ బ్యాచ్. సో బ్యాచ్ ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ సో మీరు మై డ్రీమ్స్ అకాడమీ దిల్సుఖ్ నగర్లో జాయిన్ అవ్వచ్చు ఫర్ మై జూనియర్ లైన్మెన్ పోస్ట్ని. సో మీకు కావాలి అంటే సో మీరు 16/5/2022 రోజు సో మై డ్రీమ్ అకాడమీలో జాయిన్ అవ్వండి. సో ఎందుకు మై డ్రీమ్ అకాడమీలో అంటే, సో మై డ్రీమ్ అకాడమీ వీ హ్యావ్ ఎ బెటర్ ఫ్యాకల్టీ. సో దే విల్ టీచ్ యూ సింపుల్ మెథడ్స్ అండ్ మీకు షార్ట్ కట్ ఓరియంటెడ్లో అండ్ ప్రతి సబ్జెక్ట్కి సో మనకి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ నుంచి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే చాలు సో జూనియర్ లైన్మెన్ జాబు మీకు ఈజీగా వస్తుంది. ఓకే, సో ఎవ్రీ స్టూడెంట్ సో those who are interested for junior lineman, just remember the date in My Dreams Academy Dilshuk Nagar. So 16/5/2022. so we are starting batch and approach My Dreams Academy and Dilshuk Nagar and offline coaching. It's a offline coaching and online coaching. We have both online coaching, offline coaching. So already we know the dates. So when we need to apply 19/5/2022. What is the last date to apply for JLM?
So that is 8/6/2022. So what is the exam date? 17/7/2022. Every student please remember these dates. So those dates are very very important. And here, so we know the exam pattern. So in exam pattern we have technical, non-technical. So for technical 65 questions, non-technical 15 questions. Okay, so మన దగ్గర బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 16th రోజు మన దగ్గర ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ బ్యాచ్లో జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్స్, సో మీకు గొప్ప అవకాశం. సో మై డ్రీమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి యాప్. సో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్ త్రూ మీరు ఉన్న దగ్గరనే మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో దీనికి ఏజ్ రిలాక్సేషన్ అంటే సో మనకి 18 years నుంచి 35 years సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ SC STకి ప్లస్ 5 years ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఏజ్ యూ నీడ్ టు రిమెంబర్. సో 18 years to 35 years. సో దే ఆర్ ఎలిజిబుల్. అండ్ మనకి సో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్లో సో డిస్ట్రిక్ట్ వైజ్గా నెంబర్ ఆఫ్ పోస్టులు ఆల్రెడీ రిలీజ్ అయినాయి. సో జస్ట్ గో విత్ ద నోటిఫికేషన్. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఉంటుంది. సో ఆ నోటిఫికేషన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో ఈజీగా మీరు సో మీ జూనియర్ లైన్మెన్ ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఏ డిస్ట్రిక్ట్, ఎందుకంటే SPDCL. సో SPDCL అంటే మనకుండే డిస్ట్రిక్ట్లు ఏంటి సార్? సో అందరు గుర్తుపెట్టుకోవాలి. SPDCL అంటే సో మహబూబ్ నగరు, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్. ఓకే, సో ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి అండ్ వీటిలో కూడా మళ్ళీ సో వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. సో ఫ్రమ్ మహబూబ్ నగర్ సో వీ హ్యావ్ డిస్ట్రిక్ట్స్ లైక్ నారాయణపేట్, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్. అండ్ మెదక్లో వచ్చేసి సో సంగారెడ్డి, సిద్దిపేట్ అండ్ వికారాబాద్. సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో నల్గొండలో వచ్చేసి మనకి సూర్యాపేట ఉంది. సో ఇట్లా యాదాద్రి ఉంది. సో ఇట్లా ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి సో మీకు కంప్లీట్గా నోటిఫికేషన్లో మెన్షన్ ఉంది. సో ఆ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. జస్ట్ డౌన్లోడ్ దట్ నోటిఫికేషన్ అండ్ గో విత్ ద నంబర్ ఆఫ్ పోస్టులు. అంటే మీ డిస్ట్రిక్ట్లో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి సో మీకు ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ దీనికి ప్రిపేర్ అవ్వడానికి సార్ మనం ఏం ప్రిపేర్ కావాలి? సో మన సిలబస్ ఏముంటుంది? సో సింపుల్గా మీకు టెక్నికల్ 65 marks రావాలంటే 10 basic సబ్జెక్ట్స్ చదువుకుంటే చాలు. సో వాట్ ఆర్ ద 10 basic సబ్జెక్ట్స్ అంటే దీంట్లో మనకు ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఎలక్ట్రిసిటీ. ఏముంటుంది సార్? బేసిక్ ఎలక్ట్రిసిటీ. సో బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ బేసిక్ AC ఫండమెంటల్స్. సో అన్నీ ఇంటర్ రిలేటెడ్ టాపిక్సే ఉంటాయి. సో ఫండమెంటల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సో బేసిక్ AC ఫండమెంటల్స్ తర్వాత సో వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బ్యాటరీస్. ఏంటి సార్? సో బ్యాటరీస్ మనకు ఒక సబ్జెక్టు. తర్వాత ఇంకొకటి ఏంటి? మ్యాగ్నెటిజం. ఏముంటుంది సార్? మ్యాగ్నెటిజం. సో బేసిక్ ఎలక్ట్రిసిటీ, AC ఫండమెంటల్స్, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం అండ్ మిషన్స్. సో మిషన్స్లో మనకి ఏమేమి ఉంటాయి? AC మిషన్స్ ఉంటుంది, AC మిషన్స్, DC మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్. AC మిషన్స్, DC మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్. సో ఇది కంప్లీట్ మిషన్స్ టాపిక్. అండ్ మనకు వచ్చేసి EMI. సో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్. అండ్ నెక్స్ట్ మనకి సో పవర్ జనరేషన్. సో ఏముంటుంది సార్? పవర్ జనరేషన్. సో దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ యూ నీడ్ టు రిమెంబర్ ఫర్ జూనియర్ లైన్మెన్ TS SPDCL. దిస్ ఈస్ ద సిలబస్. సో బేసిక్ ఎలక్ట్రిసిటీ, బేసిక్ ఫండమెంటల్స్, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, DC మిషన్స్, AC మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, EMI, బేసిక్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్. బట్ సార్ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీతోని ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే మనకు జూనియర్ లైన్మెన్లో చాలా బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. సో వీ విల్ కవర్ ఆల్ ద problems. So whatever the problems you are getting in TS SPDCL junior lineman, so we will explain you in a clear manner. So meeku ardhamaye paddhatilo mana daggara unna experienced faculty, so meeku ee topics anni different faculty and vallu dantlo experts untaru. So valle meeku so anni topics deal chestaru and ప్రతి టాపిక్కి ప్రతి సబ్జెక్ట్కి we will conduct a number of exams and along with in my dreams academy we are Dilshuk Nagar we are conducting grand tests also. So those grand tests are prepared by so expert faculty, departmental faculty నుంచి సో మన క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేయిస్తున్నాం. సో ఆ క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే సో మీకు ఈజీగా TS SPDCL జూనియర్ లైన్మెన్ జాబ్ గ్యారంటీగా వస్తుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ జస్ట్ డౌన్లోడ్ ద మై డ్రీమ్స్ అకాడమీ యాప్ అండ్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఆఫ్లైన్ కోచింగ్ జస్ట్ రిమెంబర్ ద డేట్ 16/5/2022. సో వీఆర్ స్టార్టింగ్ బ్యాచ్.
ఓకే, ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ మై డ్రీమ్స్ అకాడమీ అప్రోచ్ అవ్వండి, ఒకసారి విజిట్ చేయండి. ఫర్దర్గా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ వీ విల్ ప్రొవైడ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్, ఎందుకంటే మై డ్రీమ్ అకాడమీకి యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంట్లో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. మీ సబ్జెక్ట్ వీడియోస్ వస్తాయి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్, ఎందుకంటే మై డ్రీమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ ప్లేస్ చేసినాం, అప్లోడ్ చేసినాం. సో అవి ప్రీవియస్ జూనియర్ లైన్మెన్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి, సో దానికి మనం సింపుల్గా ఆన్సర్స్ ఎట్లా చేయాలి, ఆ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి. జస్ట్ సబ్స్క్రైబ్ ద యూట్యూబ్ ఛానల్ మై డ్రీమ్స్ అకాడమీ. సో మీకు అన్ని వీడియోస్ ఈజీగా వస్తాయి, ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ మీరు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ టైము మై డ్రీమ్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న జూనియర్ లైన్మెన్ స్టూడెంట్స్ 90% స్టూడెంట్స్కి జూనియర్ లైన్మెన్ జాబ్ రావడం జరిగింది. సో ఈసారి కూడా మేము గ్యారంటీ ఇస్తాం, మీరు మై డ్రీమ్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటే కంపల్సరీ మీరు మీ రిటర్న్ టెస్ట్ క్లియర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఎక్స్పర్ట్ స్టాఫ్ ఉన్నారు ప్రతి సబ్జెక్ట్కి. సో వాళ్ళు మీకు క్లియర్గా సింపుల్ మెథడ్లో టీచ్ చేస్తారు. అండ్ ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మై డ్రీమ్స్ అకాడమీ సో యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మా ఆఫీస్కి కాల్ చేసినా సరే మీ డౌట్స్ని మేము క్లారిఫై చేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ జస్ట్ అప్రోచ్ మై డ్రీమ్స్ అకాడమీ, దిల్సుఖ్ నగర్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్.